అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి రైతుకి రైతు భరోసా వస్తుందా రాదా అని ఆందోళనలో అయితే రైతులైతే ఉన్నారు. మరి మీకు రైతు భరోసా మీ అకౌంట్లో పడే వరకు మన ఛానల్లో మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరికైనా రైతు భరోసా పడకపోతే మీ సమస్యలని కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. మీకు రైతు భరోసా వచ్చే విధంగా సూచనలు సలహాలు మన ఛానల్లో ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,52,00,000 ఎకరాలకైతే మరి రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో ప్రకటించిన విధంగా ఎకరానికి 12,000 చొప్పున 1,00,00,000 ఎకరాలకి మరి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం లెక్కలైతే చెప్తున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 52 లక్షల ఎకరాలకి మరి రైతు భరోసా మిస్ అయ్యే అవకాశం ఉంది, కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరిలో ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి వివిధ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి ఎన్నికల హామీలో భాగంగా 15,000 ఇస్తామన్నారు. మరి ఖచ్చితంగా 15,000 ఇవ్వాల్సిందే, 12,000 ఎలా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక రైతులు కూడా 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ వానాకాలం సంబంధించి రైతు భరోసా అయితే ఇవ్వలేదు, ఇప్పుడు ఏసంగి నుంచి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ దీనిపైగా అనేక కొర్రీలు పెడుతున్నారు. మరి కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా, సపరేట్గా సరే ఎవరి పేరు మీద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది, కుటుంబాన్ని అయితే ప్రాతిపదికగా తీసుకోలేదు. ఇక చూస్తే మరి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తాం, అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా, ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా జాయింట్ సర్వే నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా కింద 3 రోజులైతే సర్వే స్టార్ట్ అయింది. సోమవారం నుంచి సర్వే స్టార్ట్ అయింది. మరి ఇంత సర్వే చేయాల్సిన అవసరం ఏంది? పాస్బుక్ ఉండి సరే ఇండ్ల ప్లాట్లకు సంబంధించి, రియల్ ఎస్టేట్ సంబంధించి, వెంచర్లకు సంబంధించి కట్ చేసి మిగతా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములన్నిటికీ కూడా మరి రైతు భరోసా ఇవ్వచ్చు, శాటిలైట్ ద్వారా సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. మరి వానాకాలం నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు మరి తనకున్న పొలం మొత్తం విస్తీర్ణ మొత్తంలో కూడా పంటలు వేస్తాడు రైతు. మరి ఇప్పుడు ఏసంగికి వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి సరే తనకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే అందులో ఒక ఎకరం 2 ఎకరాలు కూరగాయలు సాగు చేసుకుంటారు, మిగతా 2-3 ఎకరాలు ఖాళీగా ఉంచుకుంటారు. ఇలాంటి సందర్భంలో మరి ఆ 5 ఎకరాల రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శాటిలైట్ సర్వే, డిజిటల్ సర్వే, ఏఈఓల ద్వారా ప్రత్యక్షంగా పొలాల దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ సర్వే చేయడం వల్ల అయితే చాలామంది రైతులకు నష్టపోయే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.52 కోట్ల ఎకరాలకి రైతు భరోసా వస్తే ఇప్పుడు 1 కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నట్టు లెక్కలైతే తెలుస్తున్నాయి. మరి ప్రస్తుతం యాసంగి సీజన్ సంబంధించి మరి చాలా ఇప్పుడు ఉదాహరణ చూస్తే భూమి లేని పేదలకి 12,000 ఇస్తామని చెప్తున్నారు. మరి అరెకరం భూమి ఉన్న అతనికి 6,000 భరోసా వస్తుంది. కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఒక లిటిగేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ సర్వేలు ఇవన్నీ మానేసి ఖచ్చితంగా ప్రతి రైతుకి సరే యాసంగి కానీ వానాకాలం కానీ పండించినా పండించకున్నా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పండ్ల తోటలకి, తర్వాత ఇంకా మిర్చి, పత్తి అంటే సంవత్సరానికి ఒకటే పంట పండే పంటలకు కూడా మరి ఒకటేసారి రైతు భరోసా వేస్తామనేటువంటి విధంగా ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా పత్తికైనా, మిర్చికైనా, పండ్ల తోటలకైనా సరే వానాకాలం సాగు చేసి యాసంగి సాగు చేయకపోయినా, యాసంగి సాగు చేసి వానాకాలం సాగు చేయకపోయినా ఈ విధంగా ప్రతి పాస్బుక్ ఉన్నటువంటి వ్యవసాయోగ్యమైన భూములన్నిటికీ ఖచ్చితంగా 12,000 రూపాయలు ఎకరానికి చొప్పున వేయాలి. అసలు ఎన్నికల హామీలో భాగంగా 15,000 ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాగు యోగ్యత ప్రకారం సగటున రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు రైతు భరోసా పరిమితం అయ్యే అవకాశం ఉంది. రైతుల వద్ద ఉన్న సాగు యోగ్యమైన పట్టా భూములనే పరిగణలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవం అంటే జెండా వందనం జనవరి 26 నుంచి ప్రతి లెక్కలు కట్టి ఎకరాకి 6,000 చొప్పున, యాసంగికి 5,500 కోట్లు, 6,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాలో అయితే జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చూస్తే మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు ఇవన్నీ ఉద్యాన పంటలు అయితే సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే పార్ట్ బి కేటగిరీ కింద మొత్తం 18 లక్షల ఎకరాలు. ఇవన్నీ చూస్తే పార్ట్ బి కింద ఉన్నటువంటి భూములకు కూడా మరి రైతు భరోసా రాకపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి 2 సీజన్లలో రైతు బంధు దక్కిన సాగులో లేని భూమి 97.51 లక్షల ఎకరాలని ప్రభుత్వం అయితే తేల్చెప్తుంది. కాబట్టి అంటే సగటున ఒక సీజన్కి 48.7 లక్షల ఎకరాలకు గాను ఇక్కడ 2,438 కోట్లు చెల్లించడం అనేది గమనార్హం. ఇందులో యాసంగి సీజన్లో సాగు చేయని భూముల లెక్కలు కూడా ఉన్నాయి. కొత్త పథకంలో వానాకాలంలో సాగై యాసంగిలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా ఎవరున్నారు. అయితే రెవెన్యూ రికార్డులు పరిగణలోకి తీసుకొని పార్ట్ బి కేటగిరీ భూములతో పాటు రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రోడ్లు, నాలాల మార్పిడి, రియల్ ఎస్టేట్ తదితర వివాదాస్పద భూములు వీటన్నిటిని తొలగించి రైతుకు సంబంధించిన సాగు చేసే పట్టా భూములనే లెక్క తేల్చి పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం 1 కోటి ఎకరాల లోపు భూములనే సాగు యోగ్యమైన పట్టా భూములుగా వ్యవసాయ శాఖ తేల్చెప్పినట్టు తెలుస్తుంది. ఇక రెవెన్యూ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ఫైనల్ లిస్ట్ అయితే ప్రభుత్వం తయారు చేయాలని చూస్తుంది. ఇక సర్వే అయితే స్టార్ట్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో 1.52 కోట్ల ఎకరాలకు రైతు బంధు ఇస్తే ఇప్పుడు 1 కోటి లోపు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చారు. దీని మీద ఈ వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్డేట్ రాగానే అందిస్తాను.
తప్పకుండా మీ యొక్క డౌట్స్ మీకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా కొత్తగా ఎవరైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నవారు మరి రైతు భరోసాకు అప్లై చేసుకోవాలంటే ఇంకా ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి కొత్తగా పొలాలు కొని కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కూడా మరి భరోసా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఆప్షన్ ఇవ్వాలి యాప్‌లో అని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు. చాలామంది మరి రైతు భరోసా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇంతవరకు ఇంకా 20 డేసే టైం ఉంది. ఇంతవరకు ఇంకా కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించలేదు. వెంటనే ప్రకటించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీకు రైతు భరోసా సంబంధించి ప్రతి డౌట్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మనం క్లియర్ చేసుకుందాం. మీకు రైతు భరోసా ఇచ్చే విధంగా ట్రై చేద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ.